హాయ్ హలో నమస్తే. టీమిండియాలో అసలు ఏం జరుగుతోంది? కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ మధ్య గొడవలో నిజం ఉందా? ఇలాంటి అంశాలపైన అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అలానే కామెంటేటర్ చంద్రశేఖర్ గారు. మరి వారితో మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, టీమిండియాలో ఉన్నటువంటి లుక్లుక్కులు మనకి ఇండైరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా డైరెక్ట్గా కనిపిస్తున్నాయా? అసలు ఏంటి మీ అనాలిసిస్? ఇదంటారు అంతా సవ్యంగా జరుగుతుంటే కనుక ఏ తప్పు కనబడదు. ఎప్పుడైతే కొంచెం అనుకున్న దానికి భిన్నంగా వెళ్తుందో సహజంగానే ప్రతిదీ కూడా తప్పుగానే కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ టీం పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి ఆస్ట్రేలియా వెయిట్ చేస్తోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా నుంచి తీసుకోవాలి అనేటువంటిది. సో అలాంటి ప్రదర్శన నుంచి ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళినటువంటి టీమిండియా ఆశించినటువంటి స్థాయిలో ఆ ప్రదర్శన చేయలేకపోవడంతో సహజంగానే అన్ని వీళ్ళు కూడా అటు పర్టికులర్గానే ఇట్లాంటివి ఎప్పుడైనా కానీ విజయం సాధించినప్పుడు క్యాప్టెన్ని ఎంత మెచ్చుకుంటామో, ఈవెన్ యాక్చువల్గా పరాజయాల్లో ఎదురైనప్పుడు కూడా క్యాప్టెన్ షుడ్ బి రెడీ టు రిసీవ్ ఆల్ దోస్ బ్లేమ్స్. సో ప్రస్తుతం రోహిత్ శర్మ విషయంలో అదే జరుగుతూ ఉంది. అందులోనూ ఫస్ట్ టెస్టు పెర్త్, సహజంగానే పెర్త్ అనేటువంటిది చాలా ఫాస్టెస్ట్ బౌన్సీ వికెట్ అది. సో అలాంటి దాని మీద మనం 150 ఆల్అవుట్ అయిపోయిన తర్వాత కూడా ద వే బుమ్రా స్వయంగా క్యాప్టెన్గా లీడ్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అతను సో మనని గెలిపించినటువంటి విధానం. సో దాంతో రోహిత్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ టెస్ట్ రిజల్ట్స్ మనకి చూసినటువంటిది లక్కీగా ఈవెన్ యాక్చువల్గా థర్డ్ టెస్ట్ మనం అది వర్షం వల్ల బతికిపోయాం, కానీ డ్రాయి లేకపోతే కనుక ఈవెన్ అది ఒక మనకి అది కూడా ఒక ఓటమి కిందే లెక్కేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేటువంటిది. సో దీంతో సహజంగానే రోహిత్ శర్మ మీద చాలా ఇది ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే అతను ఫస్ట్ టెస్ట్లో రాహుల్ ఎప్పుడైతే ఓపెనర్గా రాణించాడో జైస్వాల్ తోటి, ఆ తర్వాత మళ్ళీ ఆఫ్కోర్స్ దాన్ని తన ప్లేస్ను త్యాగం చేసి రోహిత్ శర్మ సెకండ్ టెస్ట్ మళ్ళీ రాహుల్నే కొనసాగించాడు. బట్ ఎప్పుడైతే నెంబర్ 6లో వెళ్ళిన తర్వాత ఆ ఫామ్ను అందుకోలేకపోతున్నాడో, నా న్యాచురల్ ప్లేస్ ఏదైతే ఉందో నేను అలవాటు పడినటువంటిది ఓపెనర్గా వస్తానని మళ్ళీ ఓపెనర్గా రావటం, అక్కడ ఫెయిల్ అవ్వటం, దాంతో బాగా ఆడుతున్నటువంటి రాహుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు, నీ స్వార్థం కోసమని ఇంకొక మెయిన్ స్టార్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడుతున్నావు అనేటువంటివి కూడా వచ్చినాయి. సో ఆ రకంగా రోహిత్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము బెడ్స్ కొట్టడంతో సహజంగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి చర్చ జరుగుతోంది. ఇంకొకటి ఏంటి అంటే గంభీర్ బై నేచర్ తెలిసినటువంటిదే, కొంచెం అతను అగ్రెషన్ ఇది ఉన్నటువంటి నేచరే. సో రోహిత్ శర్మ ఇస్ క్వైట్ అండ్ కామ్, మనకి మైదానంలో కూడా తెలుస్తూ ఉంటుంది అది. సో ఇలాంటి తరుణంలో రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు కలిసి ట్రావెల్ చేయాలి అంటే కనుక కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టేలోపే అన్ఫార్చునేట్లీ ఇండియాలోనే న్యూజిలాండ్ చేతిలో మనం 3-0 తోటి సిరీస్ ఓడిపోవటం, సో దాంతో అసలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అవకాశాలు అనేటువంటివి చాలా సన్నగిలటం, బ్లింకింగ్ పొజిషన్లోకి రావటం, అటువైపేమో సౌత్ ఆఫ్రికా ఈజ్ డూయింగ్ గుడ్, పాకిస్తాన్ తోటి గెలిచి వాళ్ళేమో ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ WTC ఫైనల్స్. సో దీంతో ఈ రకమైనటువంటి అన్ని ఈక్వేషన్స్ కూడా కలిసేటప్పటికీ లోపల ఏదో జరుగుతోంది. లేకపోతే రోహిత్ శర్మ ఇంత దారుణమైనటువంటి ప్రదర్శన చేయడు, ఈవెన్ యాక్చువల్గా క్యాప్టెన్గా కూడా ఫెయిల్ అవుతున్నాడు అనేటువంటిది వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎప్పుడు లేదు కదా సార్, అంటే రోహిత్ శర్మ ఆయన ఏమీ ఇంజూర్ కాలేదు లేదా జస్ట్ ఫామ్లో లేరు అంతే. ఈ కారణాల చేత ఆయన ఇప్పుడు మనం చూసినట్లయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆయన ఎక్కడా కూడా లేరు, బూమ్రాని ముందు పెట్టారు. ఇక లాస్ట్లో కోహ్లీ స్టాండ్ ఇన్ కెప్టెన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. సో అంటే ఎలా చూడాలి అంటే రాహుల్ కెప్టెన్సీ అంటే ఇన్ ఫ్యూచర్లో దీన్ని బేస్ చేసుకొని ఆయన కెప్టెన్గా కొనసాగించే అవకాశం ఉంటుందా? అసలు ఆయన పిక్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? లేదు, ఒకటి ఏంటంటే దీని తర్వాత అసలు ఇంక అఫ్కోర్స్ మనం ఒకవేళ WTC ఫైనల్స్కి క్వాలిఫై అయితే కనుక చాలా ఈక్వేషన్స్ కలిసి మామూలుగా చెప్పాలంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప మనకి అవకాశం లేదు. దాన్ని మినహాయిస్తే కనుక ఆ తర్వాత మనకి మళ్ళీ IPL అయిపోయిన తర్వాత కానీ ఇంగ్లాండ్ తోటి సిరీస్ ఉంది, టెస్ట్ సిరీస్, మనం ఇంగ్లాండ్లో పర్యటిస్తూ ఉన్నాం. సో అప్పుడు దాకా టెస్ట్ మ్యాచ్లు ఏం లేవు కాబట్టి దీని తర్వాత ఈ చర్చను ఎలాగో ఇంకా ఫుల్ స్టాప్ పడిపోతుంది, బై డిఫాల్ట్ ఫుల్ స్టాప్ పడిపోతుంది. రోహిత్ శర్మ అయితే చాలా క్లియర్గా చెప్పాడు, జట్టు అవసరాల కోసం నేను ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాను, కానీ నేను ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఆలోచన నాకు లేదు అనేటువంటిది. సో వన్స్ హీఈస్ అవైలబుల్ బై డిఫాల్ట్ క్యాప్టెన్ అవుతాడు రోహిత్ శర్మ. హీస్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాప్టెన్, నో డౌట్ ఇన్ దట్. ప్లస్ మంచి గేమ్ ప్లాన్లు ఉన్నటువంటి ఇది. కొన్ని పరిస్థితులు అతనికి అనుకూలంగా లేవు కాబట్టి చర్చ అవుతోంది. సో డ్రెస్సింగ్ రూమ్లో మీరు అడిగినట్టుగా డ్రెస్సింగ్ రూమ్లో ఏమైనా అవుతోందా అనేటువంటిది ఎప్పుడైతే అయిందో, ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాక్టివేషన్ వచ్చేసిన తర్వాత సహజంగానే చిన్నదాన్ని కూడా చాలా ఫైరప్ చేసి చూపించటం, లేకపోతే కనుక చాలా ఎక్కువగా దాని గురించి ఆలోచించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సహజంగానే ఎప్పుడైనా మ్యాచ్ ఓడిపోయినప్పుడు తర్వాత టీమ్ మీటింగ్ అనేటువంటిది ఉంటుంది, ఎవరు ఎక్కడ ఏ తప్పులు చేశారు అనేటువంటిది జరుగుతుంది.
కెప్టెన్ కనుక ఫామ్లో లేకపోయేట్లయితే న్యాచురల్గా ఇంకొంచెం ఎక్కువసేపు దాని మీద డిస్కషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది టెస్ట్ లెవెలా లేకపోతే కనుక ఈవెన్ లీగ్ మ్యాచ్లా అనేటువంటిది కాదు. ఈవెన్ కార్పొరేట్ మ్యాచ్ల్లో కూడా ఆ రకమైనటువంటిది వన్స్ ది మ్యాచ్ ఈస్ కంక్లూడెడ్, గెలిస్తే కనుక సంబరాలతోటి ఒక 2-3 నిమిషాలు మా ఎనాలిసిస్ చేసుకుంటారు, ఓడిపోతే కనుక ఇంకో 2 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకుంటారు. ఈ రకంగా డ్రెస్సింగ్ రూమ్లో వివాదాలు అనేటువంటివి ఇప్పుడుదే కాదు మనకి. ఈవెన్ గంభీర్ అండ్ గంగూలీ అండ్ గ్రెగ్ చాపెల్ ఉన్నప్పటి నుంచి కూడా మనకి తెలిసేసినట్టుంది. అప్పుడు కూడా ఇట్లా ఈ రకంగా డ్రెస్సింగ్ రూమ్లో వివాదాలు చెలరేగాయి అనేటువంటిది కానీ, లేకపోతే కనుక చాపెల్ ఇది ఈమెయిల్ ఇది చూడటం కానీ, లేకపోతే అతను ఫింగర్స్ తోటి ఇట్లాగా ఇచ్చేయటం అనేటువంటిది. సో కాబట్టి అంటే ఎప్పుడైతే కనుక ఇందాక నేను చెప్పినట్టుగానే గంగూలీ అండ్ చాపెల్ మనస్తత్వం రెండు పొసిగేటువంటిది కాదు. ఇప్పుడు కోహ్లీ అండ్ రవిశాస్త్రికి వచ్చేటప్పటికి ఇద్దరు ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అలాగనే రాహుల్ ద్రావిడ్ అండ్ రోహిత్ శర్మ విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వం, క్వైట్ అండ్ కామ్ నేచర్ తోటి ఉండేటువంటి వాళ్ళు కాబట్టి సక్సెస్ అయ్యాం. ఈవెన్ 2020 వరల్డ్ కప్ అనేటువంటిది గెలిచాం. సో ఎప్పుడైతే గంభీర్ని కోచ్గా అనౌన్స్ చేసిందో బీసీసీఐ, అప్పటి నుంచే క్వశ్చన్లను నిజంగానే గంభీరు ఈ వాతావరణానికి అలవాటు పడతాడా అనేటువంటిది. ఇంకొకటి ఏంటి అంటే గంభీర్ కూడా మోరార్లెస్ ఈ జనరేషన్ తోటి ఈ ప్లేయర్లతో అంతా కలిసి ఆడినటువంటి వాడే. సో కాబట్టి సమకాలీనుణ్ణి కోచ్గా యాక్సెప్ట్ చేయడానికి సీనియర్ ప్లేయర్లు అంత రెడీగా ఉంటారా అనేటువంటిది. ఇప్పుడు ద్రావిడ్ అనేప్పటికీ వీళ్ళకన్నా ముందు తరం వ్యక్తి. ఈవెన్ రవిశాస్త్రి కోహ్లీ కాంబినేషన్ అంటే కూడా అది అంత ముందు తరం వ్యక్తి. సో కాబట్టి ఆ సీనియారిటీ అనేటువంటిది ఉండేటప్పటికీ సహజంగానే యాక్సెప్టెన్సీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సీనియారిటీ లేకపోయేటప్పటికీ సహజంగానే రిటైర్ అయిపోయి ఉండొచ్చు కాక, బట్ ఒకవేళ ఇప్పటికీ ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ ఒకే ఏజ్ గ్రూప్. 3-4 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఈజ్ నాట్ దట్ మచ్ డిఫరెన్స్ చేయదు. సో అది కూడా ఒక కారణం ఇప్పుడు గంభీర్ని సీనియర్ ప్లేయర్లు యాక్సెప్ట్ చేయలేకపోవటం అనేటువంటిది. ఓకే, అంటే గతంలో ఎప్పుడైనా జరిగాయి సార్ ఇలా కెప్టెన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి, అంటే వాళ్ళకి ఎలాంటి ఇవి లేకపోయినా కూడా అలా ఆడించిన సందర్భాలు ఉన్నాయా? లేదంటే సహజంగానే ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఏంటి అంటే కెప్టెన్ తనంతట తను యాక్చువల్గా బాగలేదు అని, హెల్త్ బాగలేదు లేకపోతే కనుక వాలంటీర్ చేయడం అనేటువంటిది అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రోహిత్ శర్మని ఎవరు పక్కన పెట్టలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే రోహిత్ శర్మని పక్కన పెట్టారా అనేటువంటి యాంగిల్లో మీరు ఆలోచిస్తున్నారు. బట్ యాక్చువల్గా రోహిత్ శర్మని ఎవరు పక్కన పెట్టలేదు. హీ వాలంటీర్డ్. ఎట్లా అయితే ఓపెనింగ్ స్లాటు తన్ని కాదని రాహుల్కి ఇచ్చాడో, అలాగనే ఇది కూడా సహజంగానే తన్ని కాదని అంటే తనంతట తను ఇదయ్యాడు. ఎందుకంటే కనుక WTC ఫైనల్స్ రేస్లో ఉండాలి అంటే కనుక ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాల్సినటువంటి పరిస్థితి. ఈవెన్ యాక్చువల్గా మనం బోర్డర్ గవాస్కర్ ట్రాఫీని కనుక నిలబెట్టుకోవాలి, మన దగ్గరే ఉండాలి అంటే కనుక గెలవటం అట్లీస్ట్ డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 2-2 తోటి డ్రా అయినా కూడా ట్రాఫీ మన దగ్గరే ఉంటుంది. సో ఈ ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని, తన ఫామ్ని దృష్టిలో పెట్టుకొని జట్టు కోసం అతనంతట అతను తప్పుకున్నాడే కానీ టీం తీసేసింది కాదు. సో అట్లాగా ఒక కెప్టెన్ అప్పటికప్పుడు మధ్యంతరంగా ఇప్పుడు ఈవెన్ ధోని ఇన్సిడెంట్ సేమ్ ఆస్ట్రేలియాలోనే జరుగుతుంటాయి ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా. ఎందుకో మరి అశ్విన్ సగంలో రిటైర్ అయిపోవటం కానీ, అనౌన్స్ చేయటం కానీ, ఈవెన్ యాక్చువల్గా ధోని సడన్గా క్యాప్టెన్సీ నుంచి తప్పుకొని, అలాగనే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొని కోహ్లీని క్యాప్టెన్గా అనౌన్స్ చేయటం అనేటువంటిది, క్యాప్టెన్సీ నుంచి తప్పుకొని. సో ఇలాంటివన్నీ సడన్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక ఇది వచ్చిన తర్వాత క్యాప్టెన్ తనంతట తను నిర్ణయం తీసుకునేది ఉంటుంది కానీ మేనేజ్మెంట్ ఫోర్స్ఫుల్గా తప్పించేటువంటి అంత పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సహజంగానే ఒక హింట్ ఇస్తారు, నీకు ఇది లాస్ట్ మ్యాచ్ తర్వాత చూసుకో అనేటువంటిది ఉంటుంది కానీ ఇట్లాగా తప్పించడం అనేటువంటిది ఇక్కడ కూడా మేనేజ్మెంట్ ఏం తప్పించలేదు అతన్ని. రోహిత్ శర్మ తనంతట తను స్వయంగా తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు జరిగిన మ్యాచ్లు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కన్నా కూడా మన బూమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అనొచ్చు అంటారా? ఎందుకంటే ఆయన పోరాట పటిమ మనం చూస్తూనే ఉన్నాము వికెట్లు తీయడంలో. అంటే బౌలింగ్ చాలా స్ట్రెంగ్త్గా ఉంది, బ్యాటింగ్ పరంగా కొంచెం హడిల్స్ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎవరు కోఆపరేట్ చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏమంటారు సార్ మీ? నిజంగానే మనం ఈ మాత్రం ఆస్ట్రేలియాలో ఏ రకమైనటువంటి ఫైట్ ఇస్తున్నాము అంటే బికాజ్ ఆఫ్ బుమ్రా. అందులో కెప్టెన్గా అతను ప్రూవ్ చేసుకున్నాడు పెద్ద టెస్ట్. అలాగనే ఈవెన్ యాక్చువల్గా యాజ్ ఏ బౌలర్ 32 వికెట్స్ ఇప్పటికీ అతని ఖాతాలో ఉన్నాయి అంటే కనుక ఈ సిరీస్లో అన్ప్లేయబుల్ డెలివరీలు ఇస్తూ ఉన్నాడు. సో అందుకని బుమ్రా 10 మంది ఒకవైపు, బుమ్రా ఒకవైపు అన్నట్టుగా ఉంది ఇండియన్ టీం. ఎందుకంటే బ్యాటింగ్ టోటల్గానే కొలాప్స్. ఎవరు ఒక్కళ్ళ మీద ఇప్పుడు ఒక మ్యాచ్లో నితీష్ చేస్తే కనుక ఒక మ్యాచ్లో ఫస్ట్ టెస్ట్లో జైస్వాల్ అండ్ కోహ్లీ సెంచరీలు చేశారు. అంతేగాని ప్రతి ఆటగాడు కూడా కన్సిస్టెంట్గా పరుగులు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో దానికి గాను మనం కనీసం ఫైట్ బ్యాక్ చేస్తున్నాము, గేమ్లోకి వస్తూ ఉన్నాము అంటే కనుక ఖచ్చితంగానే బుమ్రా యొక్క ఇదే.
దాంతో కొంచెం బుమ్రా కూడా అంటే ఇదివరకు చాలా క్వైట్గా ఉండేవాడు, వికెట్ తీసి చాలా సైలెంట్గా సెలబ్రేషన్స్ చేసుకునేవాడు. ఇప్పుడు బుమ్రా కూడా కొంచెం వైల్డ్ అవుతున్నాడు, వైరల్గా రియాక్ట్ అవుతున్నాడు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఇట్లా అవుతున్నాడు అనేటువంటిది. బట్ బుమ్రా లాంటి బౌలర్ తన సహసిద్ధమైనటువంటి ఆ క్వైట్ అండ్ కామ్గా ఉంటేనే బాగుంటుంది, అందంగా ఉంటుంది. అయితే ఒకప్పుడు మన భారతీయ క్రికెట్లో ఎస్పెషల్లీ ఇన్ టెస్ట్లు అంటే మనం చూస్తే ఒక రాహుల్ ద్రవిడ్ కానీ వివిఎస్ లక్ష్మణ్ కానీ ఇలా ఒక కాంబినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ జట్టులో అలాంటి కాంబినేషన్ మనం మిస్ అవుతున్నామా, అంత ల్యాగ్ ఎందుకు జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఒక్కటి లక్ష్మణ్ అంటే ద్రావిడ్ లేకపోతే ఈ ఎరాని ఇప్పుడు మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే ఆ ఎరా అనేటువంటిది ఇప్పుడు రోజు మొత్తం మీద ఆడి 200 రన్స్ 220 రన్స్ చేస్తే కనుక టెస్ట్ క్రికెట్లో చాలా గొప్పగా ఉన్నటువంటిది. అదే ఇప్పుడు 300 350 చాలా ఈజీగా రన్స్ చేసేస్తున్నారు. అంటే ఎవ్రీ సెషన్ 100 రన్స్ ఈజీగా అవుతున్నాయి. సో కాబట్టి అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ జనరేషన్, అంటే ఐపీఎల్ కావచ్చు లేకపోతే 2020 ఈవెన్ యాక్చువల్గా T20 క్రికెట్ ఈజ్ క్యాచింగ్ అప్. సో కాబట్టి ఎప్పుడైతే ఈ ఫాస్ట్ జనరేషను ప్రతిదీ బౌండరీలు ధనాధన్ క్రికెట్ని ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉన్నారో, ప్లేయర్లు కూడా దానికి తగినట్టుగానే వాళ్ళకి వాళ్ళు ధనాధన్ క్రికెట్ ఆడటానికి ఇష్టపడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తే కనుక రిషబ్ పంత్ ఏకంగా 32 బాల్స్ 61 రన్స్. సో టెస్ట్ క్రికెట్లో ఆ రకమైనటువంటిది చాలా చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం. సో అందుకని దీనికి వచ్చేటప్పటికి ఆ ఫాస్ట్ జనరేషన్ ఆ రకంగా వేగంగా ఆడి పరుగులు చేయాలి అనేటువంటిది. ఒకవేళ కనుక 4 బాల్స్ కనుక ఈవెన్ యాక్చువల్గా రిషబ్ పంతే 98 బాల్స్ ఆడి 40 రన్స్ వస్తే స్క్రోల్ చేసింది మనం చూస్తూ ఉన్నాం. సో ఒకవేళ ఎవరైనా కనుక పుజారా లాగనో లేకపోతే రహానే లాగనో ద్రావిడ్ లాగనో వికెట్ మీద ఆగి ఎక్కువసేపు ఇది అంటే బౌలర్ అలసిపోయిన దాకా ఆడదాము ఆగుతాను నేను అంటే కనుక ఇప్పుడు యాక్సెప్టెన్స్ అనేటువంటి తగ్గిపోయింది. సో దాంతో డిఫరెంట్ షాట్స్కి ప్రయత్నం చేయటం, ఒక ఇన్నోవేటివ్ షాట్స్కి ప్రయత్నం చేయటం, దాంతో వికెట్ని పారేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ కంపారిజన్ దట్ ఎరా ఈజ్ డిఫరెంట్ ఎరా. ఇప్పుడు ఎరాలో ఏముంది అనేటువంటిది, ఇప్పుడు ఎరాలో కూడా దానికి తగినట్టుగానే పరిస్థితులకు తగినట్టుగా ఈవెన్ యూ లుక్ ఎట్ కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక వికెట్ మీద ఆగగలడు, అవసరమైతే కనుక యాక్సలరేషన్ చేయగలడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కోహ్లీ ఆఫ్ కోర్స్ అన్ఫార్చునేట్గా టాప్ ఫామ్లో లేకపోయినా కూడా కోహ్లీ ఈజ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. పబ్లిక్ని చాలా చక్కగా ఎంటర్టైన్ చేయగలిగినటువంటి ఆటగాడు. యూ టేక్ రిషబ్ పంత్, ఈవెన్ యాక్చువల్గా యశస్వి జైస్వాల్ ఆఫ్ కోర్స్ హీస్ స్టాటిస్టిక్స్ ఆర్ టోటల్లీ డిసప్పాయింటింగ్ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్, బట్ వైల్ కమ్స్ ఇన్ టు ది సెకండ్ ఇన్నింగ్స్ హీ హ్యాస్ 98% యావరేజ్ ఉన్నటువంటి ఆటగాడు. సో కాబట్టి వీళ్ళు ఏంటి అంటే కనుక అవసరమైతే వికెట్ మీద ఆగగలరు, అలాగనే యాక్సలరేషన్ కూడా చేయగలరు. కానీ ఇది చూసినప్పుడు ఆ కంపారిజన్ తోటి, ఎందుకంటే ఎప్పుడైతే వికెట్ మీద ఆగి బౌలర్ అలసిపోయిన దాకా ఆడేటువంటి నేర్పున్నటువంటి ద్రావిడ్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే సహజంగానే బౌలర్ ఇంకా ఒకసారి అలసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది లేదు. బౌలర్ అలసిపోక ముందే అతను అలసిపోయేలా చేయాల్సినటువంటిది ఒక రకంగా వీరేంద్ర సెహ్వాగ్ దీనికి ఆద్యుడు అనుకోవచ్చు. సో కాబట్టి ఆ జనరేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మిస్ టైమ్ అవుట్ అనేటువంటిది, లేకపోతే షార్ట్ సెలక్షన్లో ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను అవుట్ అయినట్టుగా ఎవరు రిషబ్ పంత్ 4th టెస్ట్లో. సో కాబట్టి అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు జనరేషన్ కూడా ఇప్పటి ఆటగాళ్ళు కూడా దే ఆర్ రియల్లీ గుడ్. పబ్లిక్ ఇంకా టెస్ట్ క్రికెట్ని అందరూ ఆదరిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే మెల్బోర్న్ దానికి 3 lakhs పైన 5 days కలిపి అంత పబ్లిక్ వచ్చింది అంటే కనుక బికాజ్ ఆఫ్ ఈ రకమైనటువంటి ఈ జనరేషన్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ స్టీవ్ స్మిత్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్మిత్ బ్యాటింగ్ అసలు చూడలేం మనం. గల్లీ క్రికెటర్ కన్నా చాలా దారుణంగా ఆడుతుంటాడు ఆ ఫుట్ వర్క్గా. వన్స్ హీ సెటిల్స్ నిజంగా అతను అన్స్టాపబుల్ ప్లేయర్ ఉంటాడు, ద వే హీ షార్ట్ సెలక్షన్స్ అవన్నీ కూడా. సో అట్లాగా ఆ హాఫ్ అన్ అవరు ప్రేక్షకుడు ఆగగలడా లేదా అనేటువంటి దాని మీదే ఆటగాడు తనకి తను మోల్డ్ చేసుకోవటం మీద ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. సో ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.